ఏదైనా చేస్తేనే కానీ తెలీదు. ఏ కష్టమైనా అనుభవిస్తే కానీ తెలీదు. అలాగే చాలామంది "అక్క నాకు వంటలు రావు. నాకు రాదక్క వంట. నాకు కట్ చేయడం రాదు. అది రాదు, ఇది రాదు" అని అంటారు. అరే వంట చేయడం ఎంతరా అసలుకి? ఎంత సింపుల్‌గా వంట చేయొచ్చు మనం. మనకు రావాలే కానీ ఒక్కసారి ట్రై చేసి చూస్తేనే కదా ఏదైనా చేసేది. "అక్క మాడిపోయింది, ఎండిపోయింది, పుచ్చిపోయింది, ఉడకలేదు" ఇవన్నీ అంటారు. వంట చేయడం ఎంత ఈజీరా అయ్యా! ఏమంటారు? కొంతమంది అంటారు, "ఏముంది ఉప్పు, కారం, పసుపు ఏత్తేనేగా వంట అయిపోద్ది" అని అంటారు. అట్లా చేయడం కాదు కదా! వంట చేయడం అనేది ఒక ఆర్ట్ అంతే. అంటే అందరికీ వస్తది. కొంచెం మనసు పెడితే చాలురా వంట చేయడం చాలా ఈజీ పద్ధతి. నేను వంకాయ ఫ్రై చేద్దామని ఇవాళ వంకాయ ఫ్రై చేశాను. మా నాన్నకి చాలా ఇష్టం అనమాట. ఏముందిరా 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు కోసుకొని, ఆయిల్ వేసుకొని, దాంట్లో ఉల్లిగడ్డలు అదే జీలకర్ర వేసేసుకొని కొంచెం అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని పచ్చిమిరపకాయ వేసుకొని అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మన వంకాయలు వేసుకొని మంచిగా కొంచెం సేపు ఉప్పు పసుపు వేసి మంచిగా మగ్గనివ్వాలి. ముక్కకు మంచిగా మగ్గిన తర్వాత కొంచెం అటు ఇటు ఒత్తుకొని చూసుకున్నాక ఇట్లా పట్టుకుంటేనే అర్థమైపోద్ది మనకు ఉడికిందని. దాంట్లో కొంచెం కారం వేసి ఒక 5, 6, 7 మినిట్స్ అట్లా ఉడికించుకొని మనకి ఇష్టం ఉంటే క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా వండుకోండి. లేదంటే కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే కొంచెం ఒక 10, 15 మినిట్స్లో అయిపోతుంది శుభ్రంగా. చూడండి వంకాయ ఫ్రై ఎంత సింపుల్గా చేశానో నేను. ఎక్కువ ఏమీ వేయలే ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ వేయకపోయినా కూడా మంచిగా వస్తుంది వంట. అవి వేయాలి, ఇవి వేయాలి, అవి వేయాలి అని ఏం అవసరం లే. సింపుల్ వేలో చెప్తాను నేను వంటలు. నాకు వచ్చిన వంటలని నేను చెప్తా. అది సింపుల్ వేనే నాకు తెలిసి. మా ఇంటి పక్కన వాయిస్ ఓవర్ ఇస్తే ఇంటి పక్కన బస్సు వచ్చింది. అన్ని స్కూల్సే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా మనకి రాకుండా పోతుంది. ఎంత కష్టమో. అట్లా వంకాయ ఫ్రై చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచుకోండి. ఈ రోజుకి వంట ఇంతే ఇంకా. టాటా, బై బాయ్, సీ యూ.